ఇప్పుడైతే నేను ధూళిపేట వచ్చేసిన అనమాట పృథ్వీరాజ్ సింగ్ వాళ్ళ వర్క్ షాప్ కి. సో చూడొచ్చు భయ దగ్గర ఆల్రెడీ శాంపుల్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. 4 to 5 శాంపుల్ పీసెస్ అయితే కంప్లీట్ గా ఫినిషింగ్ అయిపోయింది అనమాట. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు మన గణేష్ మహారాజు బాలాజీ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట. అరౌండ్ 15 to 16 feet ఉంటాడు. అండ్ గణేష్ మహారాజ్ ముఖంలో చాలా హస్ముఖ్ ఫేస్ అయితే ఇచ్చినారు. కంప్లీట్ గా ఆర్నమెంట్స్ తోని డిజైన్ చేసేసినారు అనమాట వర్క్. అండ్ పంచ చూసి కంప్లీట్ గా లైట్ ఎల్లో కలర్ అనమాట, కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంది పంచ అయితే. సో ఇట్లాంటి వినాయకులు కావాలంటే ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ కండి. సో ఈ వినాయకుడు అయితే ఖచ్చితంగా ఈసారి చాలా ట్రెండ్ గా పోతుంది అనమాట. మన గణేష్ మహారాజ్ చూడొచ్చు కంప్లీట్ గా అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. చాలా హస్ముఖ్ ఫేస్ ఉంది అండ్ ఫేస్ లో కూడా చాలా కళ ఉంది అనమాట. గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేష్ మహారాజు. నాకు గణేష్ మహారాజ్ చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. సో పైన కిరీటం పైన అయితే చూడొచ్చు మన శివ భగవాన్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. అండ్ బొట్టు కూడా చాలా జబర్దస్త్ డిజైన్ చేసినాడు బొట్టు కూడా. అండ్ ఇంకొక మోడల్ మీకు రైట్ సైడ్ కి చూడొచ్చు మన కుమారస్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకి నెమ్మలీలు వచ్చినాయి అనమాట. అండ్ 2 hands రైట్ సైడ్, 2 hands లెఫ్ట్ సైడ్ కి వచ్చినాయి. అండ్ మనకి రైట్ సైడ్ లో త్రిశూలం పట్టుకొని ఉన్నాడు గణేష్ మహారాజ్ అయితే. సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ పంచ వచ్చేసి కంప్లీట్ గా డార్క్ బ్లూ కలర్ అనమాట. అండ్ ఆ విగ్రహం పక్కకి మీరు ఇంకో విగ్రహం చూసుకున్నట్లయితే నార్మల్ గా రాజసంగా రాజు టైప్ లో మన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ రైట్ సైడ్ కి నెమలి వచ్చింది అనమాట. అండ్ రైట్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి. అండ్ లెఫ్ట్ సైడ్ పైన కుమారస్వామి కూడా వచ్చినాడు. బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది అనమాట. సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా జబర్దస్త్ ఉన్నాయి విగ్రహాలు అయితే. ఖచ్చితంగా ఇక్కడ విజిట్ కండి, బుకింగ్ చేసుకోండి. జై శ్రీరామ్.